లోకంలో ఉన్న 7 ఖండాల మీద విస్తరించిన ఆరిన నేల మీద ఉన్నటువంటి సుమారు జనాభా లెక్కల ప్రకారం 700 కోట్ల జనాభాకు మరి రాజ్య సువార్త ప్రకటించబడాలి, అప్పుడు అంతము వచ్చును అనే మాట మరి ఈ మీటింగ్లలో మనం మాట్లాడుకుంటున్నాం. అంతము రావాలంటే రాజ్య సువార్త అనేది ప్రకటించబడాలి అని 2000 సంవత్సరాలు యేసు భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళిన 2000 సంవత్సరాల తరువాత కూడా యేసు రాలేదు అంటే రాజ్యమును గూర్చిన సువార్త యేసు బ్రతికిన ప్రకటించిన 3.5 సంవత్సరాలలో బోధింపబడగా ఆయన తరువాత ఆ ప్రకటన భారాన్ని చేపట్టినటువంటి అపోస్తలులు యేసు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించిన అపోస్తలులు సుమారు 100 సంవత్సరాలలో మరి రాజ్య సువార్తను ప్రకటించారు. బాగా వినాలి మీరు. యేసుక్రీస్తు భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికారు. ఆయన 30 ఏట బాప్తిసం తీసుకొని కేవలము 3.5 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని రాజ్య సువార్తను ప్రతి గ్రామములోను పట్టణములోను ప్రకటించాడు అన్న విషయాన్ని రాత్రి చూసాం మనం. ఆయన వెళ్ళిపోతూ మీరు కూడా ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను ప్రవేశించినప్పుడు సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేటప్పుడు ఆ సువార్త రాజ్యమును కూర్చున్న సువార్త అయి ఉండాలి. బాగా వినాలి మీరు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు మీరు ప్రకటించే సువార్త రాజ్య సువార్త అయి ఉండాలి అని వారికి ఆజ్ఞాపించాడు అపోస్తలులకి యేసుక్రీస్తు. వారు సుమారు 100 సంవత్సరాలు మొదటి 100 సంవత్సరాలలో దేవుని సంకల్పాన్ని పరిపూర్ణంగా బయలుపరిచి దేవుడు అనుకున్న సంగతులను గ్రంథ రూపాన 27 పుస్తకాలుగా పిలువబడుతున్న క్రొత్త నిబంధనల్లో వాస్తవాలను రాశారు. అపోస్తలులలో ఆఖరిగా చనిపోయిన వాడు అపోస్తలుడైన యోహాను. ఆ యోహాను కాలం వరకు యోహాను రాసిన ఆఖరి గ్రంథం ప్రకటన గ్రంథం AD 96లో రాయబడింది. AD 96లో రాయబడిన ప్రకటన గ్రంథం ఆ 96 వరకు అపోస్తలులు ఉన్నారు. తర్వాత ఆదిమ సంఘం మరి రోమన్ కేథలిక్కుల చేతుల్లోకి వెళ్ళిపోయేంత వరకు మొదటి 100 ఏళ్లలోనే సుమారు మొదటి 300 సంవత్సరాల వరకు ప్రజల మధ్య రాజ్య సువార్త ప్రకటించబడింది. తరువాత సమాధి చేయబడింది. అక్కడి నుంచి భిన్నమైన సువార్త ప్రజల్లోకి రావటం జరిగింది. కాన్స్టెంట్ చక్రవర్తి పరిపాలన కాలంలోనికి మరి క్రైస్తవ్యము రోమీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అపోస్తలులు చనిపోయినటువంటి 700 సంవత్సరాలకు పవిత్ర రోమన్ కేథలిక్గా రూపుదిద్దుకున్న ప్రపంచ క్రైస్తవ అని చేజిక్కించుకున్నటువంటి రోమిల చేతుల్లోనికి ప్రారంభ క్రైస్తవం వెళ్ళిపోయింది. రాజ్య సువార్త పోయి భిన్నమైన సువార్త ప్రజల్లోకి వ్యాపించింది. మొదటి 100 ఏళ్లలోనే ప్రపంచమంతా ఈ రాజ్య సువార్త అనేది విస్తరించలేదు కనుక అంతము రాలేదు. ఎప్పటికీ యేసు రెండవ రాకడ జరగలేదు అంటే, లోకాంతము కూడా జరగలేదు అంటే, లోకాంతము జరగాలి అంటే రాజ్య సువార్త ప్రకటించబడాలి అన్నాడు.
అంతం రాలేదు అంటే ఇప్పటికీ రాజ్య సువార్త ప్రకటింపబడలేదు అన్న విషయాన్ని, వాస్తవాన్ని మీరు దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలని కోరుకుంటున్నాను. దేవుని వర్లరా, ఇప్పుడు జరుగుతున్నది రాజ్య సువార్త కాదు, భిన్నమైన సువార్త. మీకు వాస్తవాన్ని బైబిల్ నుంచి మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీ పత్రిక 1వ అధ్యాయము మరి 6వ వచనాన్ని మీరు మనసు పెట్టండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమయ్యింది అన్న వాస్తవాన్ని పౌలు గలతీ సంఘానికి రాస్తున్నాడు. ఈ గలతీ సంఘానికి ఈ ఉత్తరం రాసేసరికి, ఈ ఉత్తరం ఏ సంవత్సరంలో రాయబడిందంటే పౌలు గారు గలతీ సంఘానికి AD 58లో ఈ పుస్తకాన్ని వాళ్ళు రాస్తున్నాడు, ఈ పత్రికలు రాస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. AD 58లో ఈ గలతీ పత్రికలు రాస్తున్నాడు. భూమి మీద మరియు పేతురు ఈ బండి మీద నా సంఘమును కట్టుదును అన్నంతగా మరి వచనం బాగా చదువుకున్నాం మనం. ఆ వచనం ప్రకారంగా భూమి మీద 33లో మరి యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని భూమి మీద స్థాపించి ఆయన వెళ్ళిపోయాడు. అపోస్తలుల ద్వారా స్థాపించబడింది. అంటే సంఘం స్థాపించబడింది. ఈ గలతీయులు అనే ఈ గలతీ పట్టణానికి వచ్చి, గలతీ ఊరికి వచ్చి సంఘాన్ని స్థాపించి పౌలు గారు వాళ్ళ పత్రిక AD 58లో రాస్తున్నాడు. అంటే క్రైస్తవ ప్రారంభ సంఘం 33లో కట్టబడితే, 33వ సంవత్సరం కట్టబడితే, ఈ పత్రిక 58లో గలతీ సంఘానికి రాస్తున్నప్పుడు 58లోంచి 33 తీసేయండి, 58లోంచి 33 తీసేయండి, 25 సంవత్సరాలు. అంటే ప్రారంభ క్రైస్తవ్యం ఆరంభమైన 25 సంవత్సరాలకే భిన్నమైన సువార్తలోనికి వెళ్ళిపోయారు అని అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. బాగా వినాలి మీరు, లెక్కలవి, చరిత్ర. సంఘము ఆరంభమైన 25 సంవత్సరాలకే మొదటి శతాబ్దములోనే ఎవరి భిన్నమైన సువార్త తట్టుకు వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు 2013 మీరు ఆలోచించండి. ఈ 2013లో నుంచి 33 తీసేయండి. ఇప్పుడు 1970 సంవత్సరాలు. ఏమంటే 1970 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ప్రారంభ క్రైస్తవ్యం ఆరంభమై ఎప్పటికీ 1970 సంవత్సరాలు అయ్యింది. క్రైస్తవం ఆరంభమై ఈయన 25 సంవత్సరాలకే భిన్నమైన సువార్తకు వెళ్ళిపోతే, అపోస్తులు ఉన్న కాలంలోనే, ఇప్పుడు అపోస్తులు లేని కాలం, ఎవరికి తోచిన విధంగా వారు ప్రకటిస్తున్న కాలం ఇది. ఏమండి, మరి 1975 సంవత్సరాలు క్రైస్తవం ఆరంభమైన తర్వాత ఇక ఎన్ని ముక్క చెక్కలయ్యిందో మీరు ఆలోచించాలి. ఎంత భిన్నమైన సువార్త క్రైస్తవంలో జరుగుతుందో మీరు ఆలోచించండి ప్రియులారా. ఈ రోజున బైబిల్ బోధించడానికి సరైనటువంటి నిబంధన లేదండి. ఈ రోజున బైబిల్ చెప్పటానికి, బైబిల్ బోధించడానికి సరైనటువంటి నిబంధన లేదు. ఏమండి, 1వ తరగతి పాఠం బళ్ళు, 1వ తరగతి స్కూల్లో లేకపోతే ఆదిద్దే వాడికి పాఠం నేర్పించాలంటే, అక్షరాలు నేర్పించాలంటే BEd క్వాలిఫైడ్ టీచర్ వేస్తుంది ఈరోజు గవర్నమెంట్. బాగా వినండి. 1వ ఆలదిద్దే పిల్లవాడికి, మీ పిల్లవాడికి ఆలదిద్దటానికి BEd క్వాలిఫైడ్ కావాలా? ఏమండి, BEd అంటే డిగ్రీ చేసి మరి BEd క్వాలిఫికేషన్ ఉంటేనే, మళ్ళీ దాంట్లో మరి పాస్ అవుతేనే నువ్వు వెళ్ళి చెప్పటానికి నువ్వు అర్హుడువు అని ప్రభుత్వం లోకవిద్య నేర్పించటానికి ఎంత మరి పరీక్ష పెట్టి ఎలాంటి క్వాలిఫై ఉన్న వాళ్ళని టీచర్గా వేస్తుందంటే, ఈ రోజున హైందవ దేవాలయాల్లో కూడానండి, హైందవ దేవాలయాల్లో మంత్రోపదేశం పురోహితం చేయాలంటే వాడి వేద పాఠశాలలో 8 సంవత్సరాలు మరి వేదాలను పఠించాలి. అలాంటి వాడికే వాళ్ళ దేవాలయాల్లో అర్చన చేయడానికి అవకాశం వస్తుంది. ఇదేంటంటే క్రైస్తవం ఎలాగైపోయింది?
ఎవడమరితే వాడు బైబిల్ పట్టుకున్న ప్రతి వాడు సేవకుడు ఇప్పుడు అన్నాడు. అంటే ఒక పెళ్లి ప్రసంగం, ఓ సాగు ప్రసంగం, ఓ పెద్ద మనిషి అయితే ఒక ప్రసంగం, ఊరెళ్తే ఒక ప్రసంగం నేర్చుకుని, వాళ్ళు పాటలు నేర్చుకుని, వాళ్ళు ప్రార్థన నేర్చుకుని, వీటి ప్రాశ్రయం అయిపోయిందండి. 66 పుస్తకాల్లో ఏమి లేదు, ఏముందో తెలీదు. అండ్ ఇంక నాకు బయలుపరచబడింది, నాకు దేవుడు నాతో మాట్లాడాడు అని విధంగా ప్రపంచ క్రైస్తవులు ఎలా తయారైందండి. అసలు దీని నియమ నిబంధన లేదండి. ఏమంటే భూలోకంలో 60-70 సంవత్సరాలు బ్రతికే చిన్ని జీవితానికి ఇంత క్వాలిఫైడ్ టీచర్ నీకు అవసరమైతే, భూమి నుండి దివికి వచ్చిన మనిషి మళ్ళీ భూమి నుండి దివికి వెళ్ళటానికి మహోన్నతమైన విద్య బైబిల్లో 66 పుస్తకాలుగా నిక్షిప్తమైన చేతుల్లో ఉంటే, దాని గురించి మాట్లాడటానికి, దాని గురించి నేర్చుకోవటానికి సమయం లేక, ఏమంటే ఒక చట్టం లేక, ఒక క్వాలిఫికేషన్ లేకుండా పిల్లరా ఈ రోజున బైబిల్ ప్రతి వాడు పట్టుకుని మాట్లాడటం వలన ఈ రోజున బైబిల్లో సమాజంలో కుక్కలు చెప్పిన విస్తరలా మారిపోయింది. సరైనటువంటి దీనికి కట్టడం లేదు. నేను అంటానండి, ఎప్పటికైనా దీనికి చట్టం రావాలి. ఒక సేవకుడు బైబిల్ బోధించేవాడుగా సమాజంలోకి వచ్చాడంటే వాడిని పరీక్ష పెట్టాలి. ఏమొచ్చు నీకు బైబిల్ అని. అలాంటి చట్టం, అలాంటి ఒక నిబంధన ఈ క్రైస్తవుడు వచ్చేంత వరకు ఈ క్రైస్తవ్యం బాగుపడదు. ఆ విద్య వాడికి క్వాలిఫైడ్ టీచర్ అవసరం అయితే, భూలోకా నుంచి పరలోకాన్ని నడిపించే ఒక సేవకుడికి ఎంత విద్య అవసరమో మీరు ఆలోచించండి. దేవుని వరలరా, అలాగున ఈ బైబిల్ను బోధించటానికి ప్రియులరా సామర్థ్యం కావాలి, నమ్మకం ఉండాలి. హేతువడిగే ప్రతి వానికి సత్యముతో సమాధానం చెప్పగలిగే నైపుణ్యం ఉండాలి. అలాంటప్పుడే ఈ క్రైస్తవ్యము, ఈ సమాజంలో ఈ క్రైస్తవ్యానికి మధ్యలో ఉన్నటువంటి బైబిల్కి ఒక స్థానము, ఒక గౌరవం ఏర్పడుతుంది. అంతవరకు ఏమంటే క్రైస్తవులు ఐక్యత కానీ, క్రైస్తవులకు బోధ కానీ, క్రైస్తవులుగా ఏమంటే నియమ నిబంధనలు కానీ సరిగా ఉండవు దేవుని వర్లారా. అందుకే రెండు బైబిల్ని క్షుణ్ణంగా 66 పుస్తకాలలో నిక్షిప్తమైన మహాజ్ఞానాన్ని బోధించడానికి మలికిపురంలో బైబిల్ కళాశాలను మేము స్థాపించాం. సంఘ సిద్ధాంతాలు చెప్పాం, ఎవరి నమ్మకాలను వెనకేసుకోరాం. బైబిల్లో ఏముందో దానిని సమాచారాన్ని అందించడానికేనండి మేము బైబిల్ కళాశాలను ప్రారంభించాం. విదేశాల నుంచి డబ్బు వస్తే బైబిల్ కళాశాలలు పెడతారు, విదేశాల డబ్బు వస్తే మరి కాన్వెంట్లు పెడతారు, విదేశాల డబ్బు వస్తే హాస్టల్ పెడతారు, విదేశాల డబ్బు వస్తే హాస్పిటల్ పెడతారు. విదేశాల నుంచి అడుగులు చేస్తారు, కానీ ఇవన్నీ కాదండి. మాకు ఎలాంటి విదేశాలు బ్యాక్గ్రౌండ్ లేకుండా బైబిల్ ఎరిగిన మేము సత్యాన్ని మా ప్రజలకు, మా గ్రామంలో, మా మండలంలో ఉన్నటువంటి ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నా సొంతగా కష్టపడి ఇదిగో ఈ మహాజ్ఞానాన్ని నేర్పించడానికి మేము పూనుకున్నాం. దీన్ని చాలామంది ఎందుకో అడ్డేస్తున్నారండి. ఈ దేవుడు మరొక దేవుడిని, మరొక దేశ సిద్ధాంతాలను, మరి సంగతులు మేము బోధించాం. బైబిల్లో ఏముందో దాన్ని మాత్రం మేము బోధిస్తాం. మీరు రాగలిగితే మహాజ్ఞానులు మహాజ్ఞానులుగా చేస్తామే బైబిల్ని. చూస్తారు ఇప్పుడు కొన్ని సంగతులు మీరు బాగా ఆలోచించాలి. దేవుని వల్లరా రాజ్యసువార్త ఆనాటి నుంచి ఈనాటి వరకు 1970 సంవత్సరాలుగా రాజ్యసువార్త సమాజంలో లేదు కనుకనే 1970 సంవత్సరాల తర్వాత సంవత్సరాలుగా సమాజంలో రాజ్యసువార్త లేదు కనుకనే అంతము రాలేదు. రాజ్యసువార్తకు లోకాంతానికి ముడిపడింది అంటే, అంతము జరగలేదు అంటే సమాజంలో ఇంతవరకు రాజ్యసువార్త లేదన్న వాక్యాన్ని బట్టి మీరు ఆలోచించాలి. ఏమండి, ఈ రాజ్యాన్ని గురించిన సంగతుల గురించి ఆలోచిద్దాం. యోహాను సువార్త, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము. మరో రోజు మీకు చెప్పాను. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. పిలుపు నతానయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనని మేము కనుగొన్నాం. ఏమండి, ధర్మశాస్త్రములో మోషే రాసిన 5 పుస్తకాలు, ఇక మిగిలిన ప్రవక్త గ్రంథాలలో యేసుని గురించి ఏమి రాశారో, అందులో ఎవరిని గురించి వ్రాశారో
ఆయన్ను కనుగొన్నారు. ఆయన కనుగొన్న ఆయనను గురించి ఏమో రాయబడిందో అది ఈరోజు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మోషేయు ప్రవక్తలు ధర్మశాస్త్రములో ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొన్నారు. ఎలా కనుగొన్నారు? ఇంతకీ మోషే వ్రాసిన గ్రంథములో 5 పుస్తకాలలో ధర్మశాస్త్రములో మరి మోషే యేసుక్రీస్తు గురించి ఏమి రాశాడో ఓ మాట చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. నా మాటలను లక్ష్యం ఉంచాలి మీరు ప్లీజ్. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు దయచేసి మనసు పెట్టండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనం. వారి ఇశ్రాయేలు సహోదరులో నుండి మోషే లాంటి ప్రవక్తను ఇశ్రాయేలు కొరకు పుట్టించును. ఏమండి? వారి సహోదరులో నుండి నీవంటే ఒక ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అనే మాట రాయబడిందండి. ఇది కొత్త నిబంధనలో ఎక్కడ రాయబడిందో సార్ చూద్దాం. ఈయనెవరు? మోషే లాంటి ప్రవక్త. ఎవరైనా వీళ్ళు కనుగొన్నారు. ఫిలిప్పు, నతానీయులు కనుగొన్నారు. ఏమండి? అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయము. అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ద్వితీయోపదేశకాండం 18:18 ఇలాగా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన ఏం చెప్పినా అన్ని విషయములలో మీరు యేసుక్రీస్తు మాట వినవలెను. ఆ ప్రవక్త యేసుక్రీస్తు మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం. దేవుడు పంపిన ఆఖరి ప్రవక్తలలో యేసుక్రీస్తు మాత్రమే ఆఖరి వాడు. ఇంకో మరో ప్రవక్త రాడు. యేసు తరువాత ఎవరో వచ్చి నేను ప్రవక్తను చెప్పుకున్నా వాడు అబద్ధ ప్రవక్త మాత్రమే. దీని గురించి ఎన్నో మాటలు ఉన్నాయి బైబిల్లో. దేవుని వల్లరా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. మరి మోషే గ్రంథములో, మోషే ధర్మశాస్త్రంలో మోషే రాసినటువంటి ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు అన్న విషయాన్ని అర్థమైపోయింది. ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి రాసిరో ఆయన యేసు అని, ఆ ప్రవక్తలు యేసుని గురించి మరలా ఏమి రాశారో వెనక్కి వెళ్దాం. మళ్ళీ ముందుకు వచ్చాం మనం. ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసిరో, ఆ ఎవరి గురించి వ్రాసిరో ఆ వ్రాయబడిన వ్యక్తి యేసుక్రీస్తుని. ఆ యేసుక్రీస్తు గురించి మళ్ళా ఈ ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాలలో ఏమి వ్రాసిరో ఒకసారి మళ్ళా వెనక్కి వెళ్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. చాలా ప్రాసెస్ ఉన్నాయండి. నిన్న యెషయా గ్రంథాన్ని మీకు చెప్పాను 9వ అధ్యాయం. ఇప్పుడు మళ్ళీ ఇర్మియా గ్రంథాన్ని 23వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుడు ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, రాబోయే దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను. బాగా వినాలి. చదువుతున్నప్పుడు ప్రవక్తల గ్రంథాలలో చాలా పదునైనవండి, చాలా పదునైనవి, చాలా లోతుల్లోకి వెళ్ళాలి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు అంటే బాగా వినండి. నేను మా పిల్లలకి అలా బోధిస్తానండి. బైబిల్ మీరు లోకంలో ఏదో పుస్తకము న్యూస్ పేపర్ చదివితే అర్థం కదండి. బైబిల్ రాయబడి, బాగా వినండి, ఇప్పటికే బైబిల్ రాయబడి ఎంతకాలం అయిందో తెలుసా అండి? ఇప్పటికే బైబిల్ రాయబడి ఎంతకాలం అయిందో తెలుసా? చరిత్ర లెక్కల ప్రకారం సుమారు 3,500 సంవత్సరాలు అయ్యింది ఈ బైబిల్. ఆదికాండం రాయబడి, ఆదికాండం ఇప్పటికి ఇక్కడి నుంచి మీరు వెనక్కి వెళ్తే ఆదికాండం రాయబడి 3,500 సుమారుగా 3,500 సంవత్సరాలు అయ్యింది. బైబిల్ 66 పుస్తకాలు రాయబడి. అంటే ఇప్పుడు నీవు బైబిల్లో ఏ వచనం చదువుతున్నా నీకు ముందు నీకు వెనక
ఏమండి మరి 3500 సంవత్సరాల చరిత్ర చదువుతున్న మన మనసులో పెట్టుకు చదవాలి బైబిల్ని. మళ్ళీ చెప్తున్నాను నువ్వు కొత్త నిబంధన చదివేటప్పుడు కొత్త నిబంధన రాయబడి 2000 సంవత్సరాలు అయితే ఓల్డ్ టెస్టిమెంట్ రాయబడి 1500 సంవత్సరాలు అయ్యింది. మరి ఈ లెక్క మీకు కావాలంటే రావాలో తప్పదు, మరి ఇక్కడ చెప్పడం కుదరదు. దేవుని వల్ల బాగా మీరు ఆలోచించండి. బైబిల్లో మీరు ఏ వచనం చదివినా దాని ముందు 3500 సంవత్సరాల చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు చదవాలి. బైబిల్ చదివేటప్పుడు సందర్భాన్ని, కాలాన్ని ఏమండి మరి విశ్లేషిస్తూ చదవాలి. ఆ మాటలన్నీ ఆలోచిస్తూ చదవాలి. యిర్మీయా గ్రంథకర్త ఏమండి ఈ గ్రంథాన్ని రాసేటప్పటికీ దావీదు లేడే? దావీదు చచ్చిపోయాడు కదా. ఏమండి దావీదు లేడు కదా. ఉన్నాడండి? దావీదు ఉన్నాడా అండి? దావీదు లేడు. యిర్మీయా గ్రంథం ఎంత ఎప్పుడు రాయబడింది? ఏమండి యిర్మీయా గ్రంథం ఎప్పుడు రాయబడింది చెప్పండి? సుమారు 600 BC, 650 సుమారుగా 650లో యిర్మీయా గ్రంథం రాయబడింది. దావీదు మహారాజు ఎప్పుడు జీవించాడు భూమి మీద? క్రీస్తుకు పూర్వం 5 సంవత్సరాలు. అప్పుడు దావీదు లేడే? ప్రవక్త యిర్మీయా రాస్తున్నప్పుడు దావీదు లేడు. కానీ దావీదు గురించి ఏం రాస్తున్నాడు చూడండి, చదవండి. వాళ్ళు ఎప్పుడు ఆ మాటను యెహోవా ఎలాగో ఆజ్ఞాపించుచున్నాడు, రాబోయే దినములలో నేను దావీదునకు నీతి చిగురుని పుట్టిస్తాను అని యేసుక్రీస్తు. మరి దావీదు లేడు, ఎలా పుట్టిస్తాడు? దావీదు చనిపోడు కదా. మరి అతడు దావీదు అంటే దావీదుకు పుట్టే నీతి చిగురైన యేసుక్రీస్తు రాజై పరిపాలన చేస్తాడు అని దావీదు గోత్రంలో పుట్టబోతున్న యేసుక్రీస్తు గురించి ముందుగా ప్రవచనం ఏమి రాశాడు అంటే, దావీదు యూదా గోత్రం, అదే యూదా గోత్రంలో యేసుప్రభువు పుట్టాడు. అలాగే దావీదు వంశములో ఒక రాజును తీసుకొస్తానని 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలలో ముందుగానే ప్రామిస్ చేశాడు దేవుడు. నీ వంశములో నుంచి లోకాలు ఏరే మహా చక్రవర్తిని తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారం తర్వాత వచ్చి ఏ ప్రవక్త వచ్చిన ప్రవక్త చేత రాబోతున్న యేసుక్రీస్తు గురించి, మెస్సియా గురించి, భూమి మీద స్థాపించబడే సంఘాన్ని గురించి, ఆ సంఘ పరిపాలన గురించి అన్ని విషయాలు ప్రవచన గ్రంథాలలో ఏమో రాయబడిందో వెనక్కి వెళ్ళి ఆలోచిస్తున్నప్పుడు మనం అప్పుడు దావీదు లేడు అంటే దావీదు గోత్రంలో పుట్టబోయే యేసుక్రీస్తు గురించి ప్రవక్తని యిర్మీయా 23:5లో ఆయన రాజు అవుతాడు అని రాస్తున్నారు. చూడండి, మళ్ళీ చదవండి మాట, మళ్ళీ చదవండి. అతడు రాజై పరిపాలన చేయును. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకును, వివేకంగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతను యేసు ప్రభు దినములలో యూదా రక్షణ పొందును. మళ్ళా అంతవరకు లేదు. యూదా వారితోనూ ఇశ్రాయేలు ఇంటి వారితోనూ మళ్ళా ఒకసారి నిబంధన చేయబోతున్నాను. ఒకనాడు పాత నిబంధన చేశాను, మరి కొత్త నిబంధన చేయబోతున్నాను. చాలా మందికి అండి పాత నిబంధనకి కొత్త నిబంధన తేడా తెలియదండి. అందులో నచ్చిన కొన్ని మాత్రం లాక్కుంటారు, కొన్ని మాత్రం లాక్కుంటారు. ఇశ్రాయేల్ అలా లేదండి. ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేల్లో ధర్మశాస్త్రం ఉన్నవన్నీ వాళ్ళవే, ఏదో కొన్ని మాత్రం లాక్కోలేదు. ఏమండి చూడండి అక్కడ, అతని దినములలో యూదా రక్షణ పొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. నీతిమంతుడిగా రాబోతున్నాడు యేసుక్రీస్తు, రాజు రాజ్య పరిపాలన చేయబోతున్నాడని యేసుక్రీస్తు మొదటి రాకడలో ప్రవక్తని యిర్మీయా మాట్లాడాడు, రాశాడు. ఇది కొంచెం మరో ప్రవక్త దగ్గరికి వెళ్దామండి. చాలా ఉందండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చూడండి. మనం వెనక్కి వెళ్ళాం. మోషేయు ప్రవక్తలను యేసుక్రీస్తు గురించి ఏమి రాసిరో వాటిని మనం ఆలోచిస్తున్నాం. మనం యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 23వ వచనం చదవండి. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద అప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడండి? యెహెజ్కేలు గ్రంథకర్త వచ్చేసరికి దావీదు అక్కడ చనిపోయాడు కదా. మరి దావీదు గురించి మాట్లాడుతున్నాడేంటి? మళ్ళీ చదవండి. వాటిని మేపుటకై
నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడినై ఉంటాను. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. నా సేవకుడైన దావీదు వల్ల వారి మధ్య అధిపతిగా ఉంటాడు. దావీదు చనిపోయాడండి. అంటే దావీదు చేసిన వాగ్దానాన్ని, దావీదు వంశంలో రాబోతున్న యేసుక్రీస్తు గురించి ప్రస్తావిస్తూ ఈ మాటలన్నీ రాస్తున్నాడు. ఆయన కాపరయ్యాయి సంఘాన్ని పరిపాలిస్తాడు. సంఘానికి కాపర యేసుక్రీస్తు. ఈ విషయాన్ని మన యేసుగా గ్రంథకర్త ఈ విధంగా మాట్లాడాడు. మరొక ప్రవక్త మాటలు చూద్దాం, చూడండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము. ప్రవక్త అయిన ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును జాగ్రత్తగా మనసు పెట్టాలి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలు బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోమా శేషమును నా నామము ధరించినటువంటి అన్యజనులందరినీ నా జరును సందర్చుకున్నట్లు పూర్వ రీతిగా దావీదు గుడారమును మరలా కట్టుదును. ఏమండి? పడిపోయిన దావీదు గుడారాన్ని మళ్ళా కడతానంటున్నాడు. ఇది ఏ గుడారం అండి? ఇది యెరూషలేము దేవాలయం అనుకుంటున్నారా? చాలా మంది యెరూషలేము చాలా ప్రార్థన చేస్తారండి పాపం. ఏమండి? యెరూషలేము గురించి చాలా మంది ప్రార్థన చేస్తారండి. తప్పు. దేవుడు దాన్ని తృణీకరించాడు. ఏమండి? యెరూషలేము దేవాలయం గురించి కాదు ప్రవచనం వల్ల. యెరూషలేము దేవాలయం గురించి కోదు అనడానికి ఒక మాట చూపిస్తాను బైబిల్. మరి బైబిల్ ఆశ్రయిత బైబిల్ అంటే నోటి మాట కాదు, కామెంటరీ కాదు ఇది. ఏమండి? అపోస్తలుల కార్యక్రమం 15వ అధ్యాయము. దీని భావం, ఈ లేఖన, ఈ ప్రవచన భావం చూడండి. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. సేమ్ వర్డ్. ఈ మాట అపోస్తలులు ఎలా ప్రస్తావించారో చూడండి. 15వ అధ్యాయము, అపోస్తలుల 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. వారు సాధించిన తర్వాత యాకోబు ఇట్లా నేను సహోదరులారా నా మాట వినుడి. అన్యజనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగో మొదట కటాక్షించెను సిమియోను వివరించినాడు. 1 అధ్యాయంలో యేసు ప్రభు దేవాలయము సొంత తీసుకురచ్చినప్పుడు ఎత్తుకొని ఆయన గురించి ఎంత మంచి మాట అన్నాడో. నా దానితో సమాధానంగా పోల్చున్నావు ఇప్పుడైతే తర్వాత కాలంలో ఎలా ఉండదు. సిమియోను ప్రస్తావించాడు. అందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి ఎట్లనగా ఆ తరువాతనే తిరిగి వచ్చేదను, మనుషుల్లో కడమవారిని అంటే అన్యజనులను నా నామం ఎవరికి పెట్టబడేను ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును ఎత్తుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టెదను. ఏట గుడారం? ఈ మందిరాన్ని చూపించి గొప్పదంటున్నారు కదా. రాయి మీద రాయి లేకుండా ఇప్పుడు కడగొట్టండి 3 దినములుగా నేను మందిరాన్ని కడతాడు. అదేంటంటే తన శరీరము ద్వారా కట్టే దేవాలయము, అదే సంఘము గురించి ప్రస్తావించాడు. పడిపోయిన దేవాలయం మళ్ళా నేను తిరిగి నిర్మిస్తారు. అదేం తెలుసండి? దావీదు గుడారం. అదే యేసుక్రీస్తు కట్టే సంఘం. ఆ సంఘమే రాజ్యము. ఆ రాజ్యానికి రాజై పరిపాలిస్తున్నాడని మొదటి రాకడలో రాజై ఆ రాజైన యేసుక్రీస్తు ప్రజలు సంఘమని ఆ సంఘాన్ని శాసించి నడిపించే చట్టమే బైబిల్ ఉన్న వాస్తవాలు. ప్రవక్తల గ్రంథాలలో ఎన్నో సంగతులు రాయబడ్డాయి. వీటి అర్థాలు ఎవరికి తెలియలేదండి. ఒక యెరూషలేము గురించి మన తిరిగి కడతారనుకుంటే పొరపాటు. యెరూషలేము ప్రాంతం గురించి కానీ యెరూషలేము మందిరం గురించి కానీ ఇక బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. అది దేవుని జ్ఞాపకాల్లో కూడా రాదిక. చాలా మంది అనుకుంటున్నారండి ఇశ్రాయేలు చాలా గొప్పోళ్ళు, ఇశ్రాయేలు దేశం చాలా పవిత్రమైన దేశం, పుణ్య